ప్రపంచ దేశాల్లో భారతదేశానికి ఉన్నటువంటి గౌరవం ఏంటంటే స్త్రీని గౌరవించటం మన సాంప్రదాయం. స్త్రీ బస్సులో కానీ ట్రైన్లో కానీ ఎక్కడైనా స్త్రీ నిలబడి ఉంటే నమస్కారం పెట్టి కూర్చో అమ్మ అంటాం. స్త్రీమూర్తిని గౌరవించటమే మన సాంప్రదాయం. అమ్మ, అక్క, చెల్లి, పిన్ని, అత్త అనుకుంటూ ఒక గౌరవమైనటువంటి సాంప్రదాయంతో బ్రతుకుతున్నాం. కాబట్టి బీద దేశం అయినప్పటికీ కూడా ప్రపంచంలో ఒక అగ్ర దేశంగా మన దేశం వెలుగొందుతోంది. అట్లాంటి దేశంలో చీడ పురుగుల రాజకీయ నాయకులు ఆంధ్రప్రదేశ్లో తయారయ్యారు. ఒక్కసారి మన గౌరవ లోకేష్ గారి మాట వినండి. గౌరవ ముఖ్యమంత్రి గారు తల్లిని అవమానించాడు, అవునా కాదా? నేను స్ట్రైట్ గా మాట్లాడుతున్నా. వాళ్ళు వదిలిపెడతామా? అధ్యక్ష, మా సొంత కార్యకర్త భారతి రెడ్డి గారి గురించి మాట్లాడితే ఇమ్మీడియట్ గా మేము యాక్షన్ తీసుకున్నాం. జైలుకి వెళ్ళాడు అధ్యక్ష, రిమాండ్ మేము పంపించాం. ముఖ్యమంత్రి గారి తల్లిని అవమానించారు అని గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారు చెప్పారు. మరి లోకేష్ గారి తల్లిని కూడా అవమానించారు. ఇదే లోకేష్ గారు ఎక్కడ మాట్లాడినా భారతీ రెడ్డి గారు అంటారు. ఇది సాంప్రదాయం, ఇది సంస్కృతి, ఇది సంస్కారం. సంస్కారవంతమైనటువంటి పాలన, సంస్కారవంతమైన మనుషుల్లో పాలకులకే సంస్కారం లేకపోతే వాళ్ళు మన పాలించేది ఏంటండి? ఒక సంస్కారవంతమైనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు, అదే సంస్కారాన్ని పుణికి పుచ్చుకున్నటువంటి లోకేష్ గారు ఈ సంస్కారానికి ధన్యవాదాలు తెలియజేసి మరింతకాలం పదవిలో ఉండేలా చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది.